క్రియలు ఏ విధంగా చేశాడో, త్యాగపూరితమైన క్రియ ఏదైతే ఉన్నాయో అవన్నీ దేవుని మహిమార్థమై సురక్షితముగా నువ్వు కాపాడబడటానికి ఏ క్రియలు, ఏ కష్టం దేవుని కోసం పడుతున్నావో, లెట్ యూ బీ ద సైలెంట్. లెట్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ డన్, లెట్ దట్ బి వర్కెత్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. నువ్వు దేవుని కోసం చేసిన ప్రతి పని నీ కోసం ప్రార్థిస్తుంది. ఎప్పుడు నువ్వు దేవుని కోసం చేసిన పని చెప్పకున్నప్పుడు అది ఆ పని నీ కోసం ప్రార్థిస్తుందంట, ఆ క్రియ నీ కోసం ప్రార్థిస్తుంది, ఆ రక్తం నీ కోసం ప్రార్థిస్తుంది, ఆ చెమట నీ కోసం ప్రార్థిస్తుంది. సో దట్ when those things are praying for you, you are being protected in the name of the Lord. నువ్వు ఏ అపాయము తలెత్తకున్నట్లుగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడంటే the things that are praying is not the people. ఎవరో నీ కోసం ప్రార్థించట్లేదు, కానీ ఎవరు నీ కోసం ప్రార్థిస్తున్నారు? మీరు చేసిన పనులే నీ కోసము ప్రార్థిస్తున్నాయి. అది కూడా ఎప్పుడు నువ్వు దాన్ని సీక్రెట్గా దేవుని కోసము ప్రయాచితము కలిగిన వాడై త్యాగపూరితమైన సంకల్పం చేత దేవునికి అర్పించినప్పుడే ఈ కార్యము నెరవేర్చబడతాది. హల్లెలూయా, హల్లెలూయా.